ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి ముందుకు తీసుకొచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఈ రోజు నుంచి నీ ఎదుగుదల ఆరంభమవుతుంది. చూసిన వెంటనే ఇది వినేసే బిడ్డ, ఇది కేవలం నీకోసం మాత్రమే అని బాబాగారితో చెప్తున్నారు. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, నీకు ఈరోజు కొన్ని మంచి మాటలు చెబుతాను విను. ఇవి విని అలానే ఆచరించావు అంటే నీ జీవితంలో ఇక నీ ఎదుగుదల ఆరంభమైనట్లే అమ్మా. 4 మాటలు కోపంగా తిట్టే వాళ్ళని నమ్మచ్చేమో కానీ తియ్యగా మాట్లాడే వాళ్ళని ఎప్పుడూ కూడా నమ్మకూడదు. నమ్మించి గొంతు కోస్తారని నువ్వు గుర్తుంచుకో బిడ్డా. ఈ 4 మాటల్ని అస్సలు నిర్లక్ష్యం చేయకు తల్లి. కొందరు నీతో మాట్లాడుతూ తియ్యగా మాట్లాడతారు. నువ్వు తప్పు చేసినా సరే కరెక్ట్ అని నిన్ను వెనకేసుకు వస్తారు. అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకు బిడ్డా. నీకు నీ మనసుకు తెలుసు కదా ఏది మంచో ఏది చెడు. కాబట్టి నువ్వు చెడు చేస్తున్నా నిన్ను ప్రోత్సహించే వాళ్ళని నువ్వు దూరం పెట్టడమే మంచిది. ఇది నువ్వు తప్పు అని ఎవరైతే నిన్ను దండిస్తున్నారో వాళ్ళు నీ వాళ్ళు అని తెలుసుకోమ్మా. నువ్వు ఒక్క మెట్టు ఎక్కగానే మాటల్లో, చేతల్లో, నీ చూపుల్లో, ప్రవర్తనలో తేడా వచ్చింది అంటే ఆ భగవంతుడు 10 మెట్లు నిన్ను కిందకి దింపేస్తాడు అని తెలుసుకో. జాగ్రత్తగా ఉండు తల్లి. కాస్త ఎదగగానే గర్వాన్ని తలకెక్కించుకున్నావు అంటే ఆ భగవంతుడు నిలువునా నిన్ను కిందకి దింపేస్తాడు అని గుర్తుంచుకో. ఏది వచ్చినా సరే నువ్వు నీలానే ఉండు. కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, సుఖం వచ్చినా నువ్వు నీలానే ఉండు. అప్పుడు అన్నిటినీ తట్టుకునే శక్తి నీకు ఖచ్చితంగా ఉంటుంది. అలా కాకుండా నువ్వు గర్వానికి పోయి తలపొగరుగా ఉన్నావు అంటే ఆ భగవంతుడు నిన్ను కిందకి లాగేస్తాడు తల్లి. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నదమ్మా, కానీ దానివల్ల కలిగే గాయం మాత్రం ఎంతో పెద్దది. అందుకే నేను చెబుతూ ఉంటాను, ఏది కూడా నిర్లక్ష్యం చేయకు, ఎవరిని కూడా అస్సలు నిర్లక్ష్యం పెట్టకు అని. నిర్లక్ష్యం చాలా బలమైన పదం తల్లి. ఇది ఒక్కసారి నువ్వు నీలో ఉంచుకున్నావు అంటే నీ జీవితం చేతులారా నువ్వే నాశనం చేసుకుంటున్నట్లు. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ఏ మాట కూడా, నీ సాయి చెప్పే మాటలు కూడా నిర్లక్ష్యం చేయకు. అందుకే ఇప్పుడు నేను చెప్పే ఈ సందేశాన్ని కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వినమని నీకు నేను చెబుతున్నాను. అర్థమైంది కదా బిడ్డ? ఆస్తులు సంపాదించినంత తేలికగా ఆత్మీయులను మనం సంపాదించుకోలేమమ్మా. కాబట్టి బంధం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండు. ఆచితూచి మాట్లాడు. ఎవరు ఏంటో తెలుసుకొని వాళ్ళ మనస్తత్వానికి తగ్గట్టు మలుచుకో. అప్పుడే జీవితం మంచిగా ఉంటుంది తల్లి. నిన్ను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించే బంధం ఏదైనా సరే నువ్వు గొప్పగా మార్చుకోవాలి. ఆ బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు దూరం కానివ్వకు తల్లి. ఒక్కసారి ఆ బంధాన్ని దూరం చేసుకున్నావు అంటే నీ జీవితాన్ని నువ్వే నిప్పుల్లోకి లాగేసుకుంటున్నట్లు. అర్థమైంది కదా తల్లి? పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఉండు. అప్పుడు ఎవ్వరు కూడా నిన్ను ఏమీ చేయలేరు. అలా కాకుండా నెగెటివ్‌గా ఆలోచించావు అంటే నీకు ఎవరు ఎన్ని చెప్పినా, ఎంత మంచి మాటలు చెప్పినా సరే అవి నీకు చాలా కఠినంగా అనిపిస్తాయి. విషంలా అనిపిస్తుంది. కాబట్టి ఎవరు ఏం చెప్పినా సరే మౌనంగా విను. పాజిటివ్‌గా ఆలోచించు. అప్పుడు నువ్వు ఏం చేయాలో నీకు తెలుస్తుంది. ఒక దారి కనపడుతుంది. అప్పుడు కూడా నువ్వు దిక్కుతోచని స్థితిలో ఉన్నావా? సాయి అని నన్ను పిలువు. నేనున్నాను కదా! నీకు ఒక దారిని ఖచ్చితంగా చూపిస్తాను. నేను నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు దేనికైనా దిగులు పడవచ్చా చెప్పు? నీ బాబా ఉన్నారు కదా! ఇక దేనికి దిగులు పడకమ్మా. ధైర్యంగా ముందుకు అడుగు వెయ్యి. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుగా రక్షక కవచంలా ఉంటాను తల్లి. ముందు నీలో ఉన్న నీ వ్యతిరేకమైన ఆలోచనలన్నిటినీ దూరంగా విసిరిపడేసే తల్లి. ఆ క్షణం నుంచే నీ ఎదుగుదల మొదలవుతుంది. అలా కాకుండా నువ్వు ప్రతిదీ కూడా వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉన్నావు అంటే జీవితమే వ్యతిరేకమైపోతుంది కదా! కాబట్టి అలా ఆలోచించకు. నీ మీద నమ్మకంతో ఉండు. నీ సాయి మీద నమ్మకంతో ఉండు. నా జీవితాన్ని నేనే ఎంచుకుంటాను, నా లక్ష్యాన్ని చేరుకోగలను అన్న నమ్మకంతో ఉండు. తప్పకుండా ఆ నమ్మకం ఏదో ఒక రోజు నిజమవుతుంది.
అప్పుడే కదా నీ జీవితంలో ప్రశాంతత మొదలై నెమ్మదిగా ఉంటావు. ఆ క్షణం నుంచి నువ్వు ఏది పట్టితే అది బంగారం అవుతుంది. నువ్వు తలపెట్టిన పనులన్నిటిలో విజయాన్ని సాధిస్తావు. బాబా, నేను మొదట పాజిటివ్‌గానే ఉంటున్నాను. కానీ నా కోరిక ఏదైనా ఒక తీరకపోతే నేను తట్టుకోలేకపోతున్నాను బాబా. ఆ క్షణం నా మైండ్ అనేది మారిపోతుంది. రకరకాలుగా ఆలోచిస్తుంది. ఇది ఏంటి నా తప్పా? మీరే చెప్పండి అని అడుగుతున్నావా? దిగులు పడకమ్మా. కొన్ని విషయాలు నీ జీవితంలో జరగలేదు అంటే అది నీ మంచి కోసమే అని అనుకో. అలా కాకుండా ఏది నా బాబా తీర్చలేదు అని అనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. మనిషి జీవితంలో హెచ్చుతగ్గులనేటివి సహజమే తల్లి. అలా లేకపోతే మానవులు నాకేంటిలే అని గర్వంతో ఉంటారు. అందుకే హెచ్చుతగ్గులు ఖచ్చితంగా ఉండాలి. సముద్రంలో అలలు కూడా ఎలా అయితే పైకి కిందకి అలలు వస్తూ ఉంటాయో, అలానే మనిషి జీవితంలో కష్టాలు, సంతోషాలు ఖచ్చితంగా రావాలి. అప్పుడే మనిషి జీవితం అంటే ఏంటో అందరికీ తెలుస్తుంది. అలా జరగలేదు అంటే ఏదో ఒక అర్థం దాగి ఉంటుంది కదా! ఇప్పుడు నీ జీవితం ఎందుకు ఇలా ఉంది అన్న దానికి సమాధానం కూడా నీకు త్వరలోనే తెలుస్తుంది. ఆ క్షణం నీకే తెలుస్తుంది. నా బాబా చెప్పినవన్నీ నిజాలేనని, నా బాబా చెప్పింది నా కోసమేనని. అప్పుడు నువ్వు నన్ను గుర్తుపెట్టుకుంటావు. ఇప్పుడు నువ్వు నా మాటలు విన్నా సరే నువ్వు పట్టించుకోవు. కొన్నిసార్లు అయితే విన్నా సరే అలా మౌనంగా ఉన్నా మళ్ళీ యథావిధిగా బాధపడుతూ ఉంటావు. కానీ చెప్తున్నాను తల్లి, రాసి పెట్టుకో. నేను ప్రతిరోజు పంపించే నా సందేశాలు నీకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. నీ జీవితంలో ఏదో ఒక రోజు నీకు ఎదురవుతాయి. ఇది మాత్రం అక్షర సత్యం తల్లి. నేను ఖచ్చితంగా చెప్పగలను. నువ్వు నీ సాయి మాటలు నమ్మావు అంటే నీ జీవితం సంతోషంగా మారుతుందమ్మా. ఏమాత్రం అధైర్యపడకుండా నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించు. తప్పకుండా విజయం నీ సొంతమవుతుంది. నువ్వు కోరుకున్న జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు బిడ్డా. ఇది నీ సాయి సత్యవాకమ్మా. అస్సలు పొల్లుపోదు. నేను చెప్పినవి చెప్పినట్లుగా అన్నీ అలానే జరుగుతాయి. నిన్ను జాగ్రత్తగా చూసుకోవడానికే కదా నీ సాయి అవతారం ఎత్తింది. నమ్మకంతో ఉండు. అంతా శుభమే జరుగుతుంది. నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము, బాధ నీకు అస్సలు అవసరం లేదు. ధైర్యంగా ఉండు బిడ్డా. నేను ఎల్లవేళలా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉన్నాను. ఇక సంతోషంగా ఉండు తల్లి. నీకు తోడుగా ఎప్పుడూ నేను ఉంటాను అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి. ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు. బాబాగారు మనకి ఏదైనా చెప్పారు అంటే అది ఖచ్చితంగా మన మంచి కోసమే, మన జీవితం మంచిగా మారడానికి అయి ఉంటుంది అని నమ్మండి. తప్పకుండా మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారుతుంది. ఇక మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.